అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్ ఖమర్ 2వ రుక్కు 21వ వివరణ. పశువులను పెంచేవారు తమ పశువుల దొడ్డిని భద్రంగా ఉంచడానికి కట్టెలు, పుల్లలు, గంపలతో ఒక కంచెను కడతారు. ఆ కంచె కర్రలు, పుల్లలు, పొదలు క్రమేణా ఎండిపోయి రాలిపోతాయి. పశువుల తొక్కిసలాట వల్ల నలిగి పిండి పిండైపోతాయి. చితికిపోయిన సమూజ్జాతి ప్రజల కళేబరాలను ఇలా నలిగిపోయిన కర్ర ముక్కల మసితోనే పోల్చడం జరిగింది. ఈ గాథ వివరాలు 11 హూద్ సూరా 77, 83వ ఆయట్లలో, 15 అల్ హిజ్ర్ సూరా 61, 74 ఆయట్లలో వచ్చాయి. క్లుప్తంగా ఇది ఏమిటంటే, అల్లాహ్ ఆ జాతిని యాతనకు, శిక్షకు గురి చేయాలని నిర్ణయించినప్పుడు కొందరు దైవదూతల్ని అత్యంత సుందరమైన కుర్రవాళ్ల ఆకారంలో మహానీయ లూత్ అలైహిస్సలాం వద్దకు అతిథులుగా పంపాడు. ఆయన ఇంట ఇటువంటి అందమైన కుర్రవాళ్ళు అతిథులుగా రావడం చూసి వారు వారి ఇంటిపైకి లంఘించారు. ఆ అతిథుల్ని నీతిహీనమైన పనికి తమకు అప్పగించాలని ఆయన్ని కోరారు. హజరత్ లూత్ అలైహిస్సలాం వారికి ఎంతో ప్రాధేయపడ్డారు, ఇటువంటి నీచమైన పని నుండి దూరంగా ఉండాలని. కానీ వారు వినలేదు. ఇంటిలోకి చొరపడి బలవంతాన అతిథుల్ని లాక్కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇటువంటి అంతిమ దశలో వారి కళ్ళు గుడ్డివైపోయాయి. తరువాత దైవదూతలు హజరత్ లూత్ అలైహిస్సలాంని తన ఇంటి వారితో పాటు తెల్లవారక మునిపే ఆ ఊరి నుండి వెళ్ళిపోవాలని కోరారు. వారు అలా బయలుదేరారో లేదో ఆ జాతిపైన భయానకమైన శిక్షాయాతన అవతరించింది. బైబిల్లోనూ ఈ గాథ ఇదే విధంగా ప్రస్తావించబడింది. దాని పదాలు ఇలా ఉన్నాయి: లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు దైవదూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక కిసికిరి. ఆదికాండము 19వ అధ్యాయం 9, 11 సూక్తులు. సంబోధన ఖురేష్ జనులకు సంబంధించింది. భావం ఏమిటంటే, మీలో గొప్పతనం ఏముందని, మీలో పొదిగి ఉన్న వజ్రవైఢూర్యాలేమిటో, ఏ తిరస్కారం, ఆబద్ధీకరణల కారణంగా, ఏ మంకుపట్టు మూలంగా ఇతర జాతులను శిక్షించడం జరిగిందో, అదే వైఖరి మీరు అవలంబించినా మిమ్మల్ని శిక్షించకపోవడానికి మీ ప్రత్యేకత ఏమిటి? అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్ ఖమర్ 2వ రుక్కు 21వ వివరణ. పశువులను పెంచేవారు తమ పశువుల దొడ్డిని భద్రంగా ఉంచడానికి కట్టెలు, పుల్లలు, గంపలతో ఒక కంచెను కడతారు. ఆ కంచె కర్రలు, పుల్లలు, పొదలు క్రమేణా ఎండిపోయి రాలిపోతాయి. పశువుల తొక్కిసలాట వల్ల నలిగి పిండి పిండైపోతాయి. చితికిపోయిన సమూజ్జాతి ప్రజల కళేబరాలను ఇలా నలిగిపోయిన కర్ర ముక్కల మసితోనే పోల్చడం జరిగింది. ఈ గాథ వివరాలు 11 హూద్ సూరా 77, 83వ ఆయట్లలో, 15 అల్ హిజ్ర్ సూరా 61, 74 ఆయట్లలో వచ్చాయి. క్లుప్తంగా ఇది ఏమిటంటే, అల్లాహ్ ఆ జాతిని యాతనకు, శిక్షకు గురి చేయాలని నిర్ణయించినప్పుడు కొందరు దైవదూతల్ని అత్యంత సుందరమైన కుర్రవాళ్ల ఆకారంలో మహానీయ లూత్ అలైహిస్సలాం వద్దకు అతిథులుగా పంపాడు. ఆయన ఇంట ఇటువంటి అందమైన కుర్రవాళ్ళు అతిథులుగా రావడం చూసి వారు వారి ఇంటిపైకి లంఘించారు. ఆ అతిథుల్ని నీతిహీనమైన పనికి తమకు అప్పగించాలని ఆయన్ని కోరారు. హజరత్ లూత్ అలైహిస్సలాం వారికి ఎంతో ప్రాధేయపడ్డారు, ఇటువంటి నీచమైన పని నుండి దూరంగా ఉండాలని. కానీ వారు వినలేదు. ఇంటిలోకి చొరపడి బలవంతాన అతిథుల్ని లాక్కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇటువంటి అంతిమ దశలో వారి కళ్ళు గుడ్డివైపోయాయి. తరువాత దైవదూతలు హజరత్ లూత్ అలైహిస్సలాంని తన ఇంటి వారితో పాటు తెల్లవారక మునిపే ఆ ఊరి నుండి వెళ్ళిపోవాలని కోరారు.
వారు అలా బయలుదేరారో లేదో ఆ జాతిపైన భయానకమైన శిక్షాయాతన అవతరించింది. బైబిల్లోనూ ఈ గాథ ఇదే విధంగా ప్రస్తావించబడింది. దాని పదాలు ఇలా ఉన్నాయి: లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు దైవదూతలు. తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక కిసికిరి. ఆదికాండము 19వ అధ్యాయం 9-11 సూక్తులు. సంబోధన హురేష్ జనులకు సంబంధించింది. భావం ఏమిటంటే, మీలో గొప్పతనం ఏముందని, మీలో పొదిగి ఉన్న వజ్రవైఢూర్యాలేమిటో, ఏ తిరస్కారం ఆబద్ధీకరణల కారణంగా, ఏ మంకుపట్టు మూలంగా ఇతర జాతులను శిక్షించడం జరిగిందో, అదే వైఖరి మీరు అవలంబించినా మిమ్మల్ని శిక్షించకపోవడానికి మీ ప్రత్యేకత ఏమిటి? అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్-ఖమర్ 2వ రుక్కు 21వ వివరణ. పశువులను పెంచేవారు తమ పశువుల దొడ్డిని భద్రంగా ఉంచడానికి కట్టెలు, పుల్లలు, గంపలతో ఒక కంచెను కడతారు. ఆ కంచె కర్రలు, పుల్లలు, పొదలు క్రమేణా ఎండిపోయి రాలిపోతాయి. పశువుల తొక్కిసలాట వల్ల నలిగి పిండైపోతాయి. చితికిపోయిన సమూజ్జాతి ప్రజల కళేబరాలను ఇలా నలిగిపోయిన కర్రముక్కల మసితోనే పోల్చడం జరిగింది. ఈ గాథ వివరాలు 11 హూద్ సూరా 77-83 ఆయట్లలో, 15 అల్-హిజ్ర్ సూరా 61-74 ఆయట్లలో వచ్చాయి. క్లుప్తంగా ఇది ఏమిటంటే, అల్లాహ్ ఆ జాతిని యాతనకు, శిక్షకు గురి చేయాలని నిర్ణయించినప్పుడు కొందరు దైవదూతల్ని అత్యంత సుందరమైన కుర్రవాళ్ల ఆకారంలో మహానీయ లూత్ అలైహిస్సలాం వద్దకు అతిథులుగా పంపాడు. ఆయన ఇంట ఇటువంటి అందమైన కుర్రవాళ్ళు అతిథులుగా రావడం చూసి వారు ఆయన వారి ఇంటిపైకి లంఘించారు. ఆ అతిథుల్ని నీతిహీనమైన పనికి తమకు అప్పగించాలని ఆయన్ని కోరారు. హజరత్ లూత్ అలైహిస్సలాం వారికి ఎంతో ప్రాధేయపడ్డారు, ఇటువంటి నీచమైన పని నుండి దూరంగా ఉండాలని. కానీ వారు వినలేదు. ఇంటిలోకి చొరపడి బలవంతాన అతిథుల్ని లాక్కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇటువంటి అంతిమ దశలో వారి కళ్ళు గుడ్డివైపోయాయి. తరువాత దైవదూతలు హజరత్ లూత్ అలైహిస్సలాంని తన ఇంటి వారితో పాటు తెల్లవారక మునిపే ఆ ఊరి నుండి వెళ్ళిపోవాలని కోరారు. వారు అలా బయలుదేరారో లేదో ఆ జాతిపైన భయానకమైన శిక్షాయాతన అవతరించింది. బైబిల్లోనూ ఈ గాథ ఇదే విధంగా ప్రస్తావించబడింది. దాని పదాలు ఇలా ఉన్నాయి: లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు దైవదూతలు. తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక కిసికిరి. ఆదికాండము 19వ అధ్యాయం 9-11 సూక్తులు. సంబోధన హురేష్ జనులకు సంబంధించింది. భావం ఏమిటంటే, మీలో గొప్పతనం ఏముందని, మీలో పొదిగి ఉన్న వజ్రవైఢూర్యాలేమిటో, ఏ తిరస్కారం ఆబద్ధీకరణల కారణంగా, ఏ మంకుపట్టు మూలంగా ఇతర జాతులను శిక్షించడం జరిగిందో,